హల్లెలూయా 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 దేవానికి వందనాలు తండ్రికి స్తోత్రము పరిశుద్ధానికి వందనాలు మహోన్నతానికి స్తుతులు స్తోత్రమైన హల్లెలూయా 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 అందరూ కలిసి దేవానికి నీకే మహిమ 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 తండ్రి నీకే స్తోత్రం 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 నాయన హల్లెలూయా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 తండ్రికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం 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 ఎదురుగా మహోన్నతానికి స్తోత్రం స్తోత్రం సర్వాధికారికి స్తోత్రం జీవాధిపతినికి స్తోత్రం స్తోత్రం నాయన హల్లెలూయా 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 దేవానికి వందనాలు తండ్రికి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు సర్వాధికారి నీకు స్తోత్రములు జీవాధిపతి నీకు స్తోత్రములు తండ్రి దేవ అబ్రహాము దేవ యాకోబు దేవ నీకే స్తోత్రములు 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 నాయన హల్లెలూయా 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 స్తోత్రం 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 మహిమ ఘనత కొరకుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్ర అని పాట పాడి ప్రభుని స్తుతిద్దాం అందరు కలిసి ప్రభుని స్తుతించు పాట పాడుకుందాం మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు నీవే నా దైవము Thank you.
దేవానికి వందనాలు, ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఇంతవరకు మీరు కాపాడుతున్నందుకు వందనాలు. ఆయన మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడా, మీ సన్నిధిలో మీ సాక్షులుగా ఉంచుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు. కొద్ది స్తుతి ఆరాధన ఈ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అక్కడికి వెళ్ళి అడ్డమే తీరా ఏం చెప్తాం, తీస్తే తలకాయ దాంట్లో మెడకాయ అడబో కరెక్ట్గా రావట్లేదు కదా, కొంచెం రా వస్తుంది అట్లా కొంచెం అది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఉందా? అప్పుడు మొత్తం ఒకసారి ఆన్ అన్నప్పుడు ఆన్ చేసుకోవాలి. ఓకే, చూద్దామా. 144వ కీర్తన. చదువుదామా. 144వ కీర్తన. యెహోవా మనకు ఆశ్రయము దుర్గము, యెహోవా ఆశ్రయదుర్గము, యెహోవాను సన్నిధింపబడును గాక. యెహోవా మా చేతులు యుద్ధము నేర్పము, నీ వేళ్లకు పోరాటము నేర్పి ఉన్నాడు. మొక్కలు చదువుకుంటున్నారా? జాగ్రత్తగా చదువుతున్నారు. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టము,
వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయకయుటకు మనుషులకు ఏపాటి వారు? నరుల వంటి ఊపిరి పోలి ఉన్నారు. వారి దినములను దాటిపోవు నీడ వలె ఉన్నవి. యెహోవా, నీవు నీ ఆకాశమును వంచి దిగరము, పర్వతములకు పొగ రాజబెట్టుము, నీవు వాటిని ముట్టకుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను. పైతంతుల సితారతో నిన్ను కీర్తించెదను. నీవే రాజువు, విజయము దయచేయబడు. దుష్టుల ఖడ్గం నుండి నీవు సేవకుడైన దావీదును తప్పించున్నావు. నన్ను తప్పింపుము, అన్ని చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమునందు ఎరిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూలకముల వలె ఉన్నారు. మా కోట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు విధములకు ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గాడిద భీములలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులుగా మోయించున్నవి. మా వీధుల్లో త్వరపటకను ఉరుముటకైనను లేదు. వాటిలో శ్రమ గల వారికి మొర వినబడుచున్నట లేదు. ఇటు స్థితి గలవారు ధన్యులు, యెహోవా తనకు తోడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. దేవుడు తన వాక్యం దీవించుగా. ఆమేన్.